హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మీకు ఒక 2 రకాల చట్నీస్ చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో. మనకి అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఈ అల్లం పచ్చడిది అయితే మనకి ఈ పెసరట్లోకి అలా కాదు, ఇది టమాటా ఆనియన్ చట్నీ. మనకి పెసరట్లోకి, వడల్లోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చేసుకుని మళ్ళీ ఎలా ఉన్నాయో నాకు టేస్ట్ చూసి నాకు కామెంట్లో చేసి చెప్పండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీనికి ఏమేం కావాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు ముందుగా పల్లీ చట్నీ చేసి చూపిస్తానండి. దీనికోసం నేను ఇక్కడ ఫుల్గా చూసారా, నేను ఫుల్గా తీసుకున్నాను. 2 చట్నీలకి హాఫ్ హాఫ్ వేసుకుంటాను పల్లీ. ఇది కొంచెం హాఫ్ కన్నా ఎక్కువ కొంచెం ఈ పుట్నాలు తీసుకున్నాను. మనకి వేపుడు శనగపప్పు కదా, ఇది హాఫ్ కప్ అనుకోండి. దీంట్లోకి పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు నేను ఇందులో ఒక 5-6 వేస్తున్నాను పచ్చిమిర్చి. ఒక 5-6 పచ్చిమిర్చి మనం మళ్ళీ తాలింపులో వేసుకుంటాం. ఈ కరివేపాకు కొంచెం, ఈ వెల్లుల్లిపాయ కొంచెం వేసి మిక్సీ చేసుకున్నాం. కొద్దిగా చింతపండు నేను ఇక్కడ కొంచెం పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు మామూలు చింతపండు అయితే ఊరికే కొంచెం మీ పులుపుకు టేస్ట్కి తగ్గట్టు మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది రెండో పచ్చడి, ఇది టమాటా పచ్చడికి ఇవన్నమాట. ఫస్ట్ పచ్చడికి మనకి ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. నేను ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెమే, 2 స్పూన్స్ కొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి, నేను 1 స్పూన్ వేసాను ఫుల్గానే, కొంచెం ఉంటుందేమో అంతే. ఫస్ట్ ఇందులో నేను ఈ బౌల్లో తీసుకున్నాను కదా పల్లీలు, ఇందులో హాఫ్ వేస్తున్నాను. ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోనే నేను పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి. కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మీకు పల్లి ఒకవేళ ఇలాగా మీకు మొత్తం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మామూలుగా ముందుగా మనం పల్లి డ్రై రోస్ట్ చేసేసుకుని పొట్టు తీసేసుకోవచ్చు. కానీ ఇలా తింటేనే మంచిదని, మనకు పొట్టు తింటేనే మంచిది కదా. అలా ఇష్టం లేని వాళ్ళు అలా పొట్టు తీసేసుకుని మామూలు పచ్చిమిర్చి కూడా ఇంకా ఆయిల్లో ఫ్రై చేయకుండా మామూలు డైరెక్ట్ వేసేసుకుని మిక్సీ చేసేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే. నేనైతే ఇలా చేస్తాను. ఈ పచ్చిమిర్చి అది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత మనకి ఇది ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం చింతపండు వేసుకుని, లైట్గా చింతపండు వేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. మనకి ఫస్ట్ రెడీ అయిపోతుంది. మామూలు మనకి కొంచెం అలా వర్కింగ్ చేసే వాళ్ళకి కొంచెం పొద్దుటప్పుడు మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పల్లి ముందే మనం అలాగా డ్రై రోస్ట్ కింద ఆయిల్ లేకుండా కొంచెం అవి ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసుకుని ఉంచుకుంటే అలా కూడా ఆ చట్నీ కూడా అలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. డైరెక్ట్ మనం పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ చేసేసి తాలింపు చేసేసుకోవచ్చు. ఇవి చూడండి ఫ్రై అవుతున్నాయి. కొద్దిగా ఇంకొక 2 మినిట్స్ ఉంటే ఫ్రై అయిపోతాయి. ఇవి ఒక బౌల్లోకి తీసేస్తాను. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో వేపుడు శనగపప్పు తీసుకున్నాను కదా, పుట్నాలు హాఫ్ కప్పు. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. మనకి ఇలా కొంచెం ఇలా కలిపేసుకొని నేను దీన్ని బౌల్లోకి తీసేస్తాను. కొంచెం మనం 2 వెల్లుల్లి రెబ్బలు చూడండి, చిన్నవి ఇవి ఒక 3, 4, 5 వేస్తున్నాను. 4 వేస్తున్నాను చిన్నవి. ఇది వేసుకుని కొద్దిగా చింతపండు వేసుకుని మిక్సీ చేసేసుకోవడమే. అది చల్లారేలోపు మనం రెండో చట్నీ కూడా చేసేసుకుందామండి. దీనికి నేను ఇక్కడ టమాటా తీసుకున్నాను, ఒక 2 పెద్దవి తీసుకున్నాను, ఒకటి ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకున్నాను. ఇక్కడ చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకుంది. ఇక్కడ నేను టమాటా కదా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మనకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి. 7-8 దాకా ఉంటాయి. ఇవి టమాటా అంతే. కొంచెం పల్లి ఇందాక హాఫ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హాఫ్. ఇప్పుడు ఇవి మనం స్టవ్ మీద నేను ఇదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 1 స్పూను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లి వేసుకోవాలి. ఫస్ట్
ఇవి చాలా మనకి టిఫిన్స్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటాయండి ఈ చట్నీస్. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ పల్లీలు ఉన్నాయి కదా ఇవి వేసేస్తున్నాను. ఇవి పల్లి మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత ఆనియన్ కూడా వేసేస్తున్నాను. అలాగే అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నది అల్లం, అలాగే వెల్లుల్లిపాయ అన్నీ వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా వేద్దాం. ఎక్కువ మొత్తం ఫ్రై అయిపోక్కర్లేదు, జస్ట్ ఒక్క 2 minutes ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేద్దాం. కొంచెం ఆనియన్ మనకి కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోనే నేను టమాటా వేసేస్తున్నాను. కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం మనకి తొందరగా మగ్గిపోతుంది. నేను ఒక స్పూను సాల్ట్ వేసేసి కొంచెం ఒకసారి మనం ఒక 2 minutes కొంచెం ఇది మూత పెట్టేసుకుంటే మనకి మగ్గిపోతుంది. చూడండి, నేను ఇక్కడ స్పూన్ వేసేస్తున్నాను సాల్ట్. సరిపోతే మళ్ళీ మనం చూసుకుని వేసుకోవచ్చు. కొంచెం దీన్ని మూత పెట్టేద్దామండి, మగ్గిపోతుంది మనకి. చూసారా, మనకి ఒక 5 minutesకి మనకి మగ్గిపోయింది, సరిపోతుందండి ఇలాగా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా మనం చల్లారిన తర్వాత కొంచెం లైట్గా చింతపండు వేసుకుని, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, చింతపండు వేసుకుని గ్రైండ్ చేసేసుకుని తర్వాత రెండింటికి తాలింపు వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ముందు వేయించి పెట్టుకున్న ఫస్ట్ పచ్చడికి ఈ పల్లీలోని వేపుడు శనగపప్పు ఇది మిక్సీ వేసేస్తున్నానండి. ఇది నేను కొంచెం లైట్గా చింతపండు వేస్తున్నాను. వేసేసి మనం సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇది మిక్సీ చేసేస్తున్నాను. నేను ఇక్కడ 2 చట్నీలు మిక్సీ చేసేసానండి. చూడండి, ఇది టమాటా చట్నీ. ఇది మనకి పల్లి మీరు కొంచెం తగ్గించుకుంటే మనకి ఇంకొంచెం రెడ్ కలర్లా కనిపిస్తుంది. పల్లి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకుంటే. ఇది కొంచెం నేను పల్లి ఎక్కువ వేసుకున్నామని మనకి ఇలా ఉంది కలరు. తగ్గించుకుంటే ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాను. అన్నీ 1 స్పూన్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తాలింపు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు. తాలింపు ఫ్రై అయిపోయిందని నేను దీంట్లో లైట్గా వేసానని పేరుతో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు మనం ఈ 2 చట్నీల్లోనూ వేసేసుకున్నాం. అంతేనండి, మనకి ఇంకా రెడీ అయిపోయింది. చట్నీస్ రెడీ అయిపోయింది. అంతేనండి, మనకి 2 రకాల చట్నీస్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.